ఉసిరి మురబ్బ. ముందుగా ఉసిరికాయల్ని కడిగి ఇలా పొడి క్లాత్‌తో నీట్‌గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఇవి మెత్తబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా అన్నీ ఉడికిపోయిన తర్వాత వాటర్‌లో అది మనకి చాక్ పెట్టి చూస్తే తెలుస్తుందండి. ఇవన్నీ ఒక స్ట్రైనర్‌లోకి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక్కొక్కటి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి మనం బౌల్‌లో కానీ, జార్‌లో కానీ పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే తగలకుండా చూసుకోవాలి. లేదంటే ఫంగస్ వచ్చి మొత్తం పాడైపోతుందనమాట. సో, అది కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఇలా అన్నీ ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పొడిగా ఉన్న బౌల్ కానీ, జార్ కానీ ఏదో ఒకటి తీసుకొని 3 డేస్ వీటిని మూత పెట్టి ఉంచాలన్నమాట. అంటే ఈ ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి, తురిమిన బెల్లం. లేదంటే మీరు తేనెలో కూడా ఇవి నానబెట్టి ఉంచొచ్చు. ఇలా 3 డేస్ ఈ బెల్లం అంతా కరిగిపోతుంది 3 డేస్‌కి. మధ్యలో ఒక్కొక్క రోజు మీరు చూసుకుంటూ ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చేయి పెట్టి టర్న్ చేయక్కర్లేదు. ఇలా ఇందులో చూపిస్తున్నట్టు మీరు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. అండ్ మనం యూజ్ చేసే షుగర్ కూడా న్యాచురల్ షుగర్ కాబట్టి మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకోకూడదు. ఈ సైజులో ఉన్నవి రోజుకొకటి ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత తింటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. 3 రోజుల తర్వాత మనకి ఓపెన్ చేసి చూస్తే బెల్లం కొంచెం ఆ బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. అయితే కొంత బెల్లం మాత్రం పీల్చుకోవు. ఆ సిరప్ని మనం ఒకసారి స్టవ్ మీద పెట్టి దగ్గరికి చేసి ఇలా హనీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ బెల్లాన్ని మళ్ళీ ఈ ఈ ఉసిరి ముక్కల్లో వేసేసి మనం ఒక 3 to 5 డేస్ 6 డేస్ సన్లైట్లో పెడితే అసలు ఇందులో మనకి బెల్లం జ్యూస్ అనేది ఉండదు. మొత్తం అన్ని పీల్చుకొని మనకి ఉసిరి మురబ్బ రెడీ అవుతుంది. లేదా ఉసిరి క్యాండీస్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. ఇవి చిన్న కాయలు కాబట్టి రోజుకొకటి తీసుకుంటే సరిపోతుంది. సన్ డ్రై చేసిన తర్వాత జాడీలో కానీ, గ్లాస్ జార్లో కానీ టైట్గా క్యాప్ చేసి వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇవి యూజ్ చేస్తున్నప్పుడు తడి తగలకుండా చూసుకుంటే మీకు చాలా రోజులు ఇవి నిల్వ ఉంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.